Hi, hello everyone. Welcome to my channel Prashanti Animations. Please like, share, and subscribe to my channel. Don't forget to bell icon. నీ కాలేజ్ అయిపోయి కూడా 2 years అవుతుంది. నా కాలేజ్ ఇయర్తో అయిపోతుంది. చెప్తా చెప్తా అంటూ చెప్పట్లేవు. మీ ఇంట్లో ఏంటి నీ ప్రాబ్లం అసలు చెప్తావా లేదా? అమ్మా, నేను ఇలా సత్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను మా కాలేజే. తను ఒక అనాథ. ఈ ఇయర్ తో తన కాలేజ్ అయిపోతుంది. నేను తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఒప్పు మన స్థాయికి తక్క వాళ్ళతో నీ పెళ్లి చేస్తా. అనాథతో నీ పెళ్ళ? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను ససేమిరా ఒప్పుకునేదే లేదు. నమస్తే అత్తయ్య, నా పేరు సత్య. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో చదువుతున్నాను. మీ అబ్బాయి నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాను. నేను ఒక అనాథని, నాకు ఎవ్వరూ లేరు. నువ్వు అనాథవని నువ్వు నా కొడుకుకు ఏం చూసి వచ్చావో కూడా నాకు తెలుసు. నీకెంత కావాలో అంత ఇస్తా. నా కొడుకును వదిలేసి వెళ్ళి. ఏంటమ్మా నువ్వు చేసింది? ఇప్పుడు తను ఏడ్చుకుంటూ వెళ్తుంది చూడు. లేదురా, తను ఎలాంటిదో చూడడానికి నేను అలా అన్నా. నాకు మీ పెళ్లి ఇష్టమే. మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తా. అలా కొడుకుకి కోడలికి పెళ్లి చేసింది లక్ష్మమ్మ. నిన్ను కాదంటే నా కొడుకు నన్ను ఎక్కడ వద్దనుకుంటాడో, ఎక్కడ బయటికి వెళ్ళిపోతాడో అని భయపడి నీకిచ్చి పెళ్లి చేస్తా. నువ్వంటే నాకు ఇష్టం అనుకుంటున్నావా? నీ అంతా నిన్నే ఇంట్లోంచి వెళ్ళగొట్టేలా చేస్తా. చూస్తూ ఉండు. అత్తయ్యకి నేను అంతగా నచ్చినట్టు లేను. నేను మంచిగా వంటలు చేసి పెట్టి అత్తయ్యని ఎలాగైనా మెప్పించాలి. నేను చాలా బాగా వంటలు చేసి పెట్టి వాళ్ళిద్దరి మనసు దోచుకోవాలి. ఏంటి వంట? ఉప్పు లేదు, కారము లేదు. కారం ఏమో ఎక్కువ వేసావు, ఉప్పు ఏమో అసలు లేనే లేదు. ఏంటి వంట? ఎందుకు చేసావు? నీకు రాదని చెప్తే నేనే చేసుకునేదాన్ని. అమ్మాయి, టీ అయినా పెట్టించేది ఉందా లేదా? అన్నీ నేను అడుక్కోవాలా? ఛీ, నీకు టీ కూడా పెట్టడం రాదా? చక్కెర ఇంత ఎక్కువగా వేసావు. ఏం టీ పెట్టావు? అత్తయ్యకి నేను నచ్చినట్టు లేదు. అందుకే నేను ఏం చేస్తున్నా వంకనే పెడుతుంది. ఐడియా, నాకు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నట్టుగా నటిస్తా. అప్పుడు అర్జున్ నన్ను ఇంట్లోనే ఉంచి అత్తయ్యతోనే అన్ని పనులు చేపిస్తారు. అమ్మ నా కోడలా, నేను అనుకునే దానికంటే నీకు తెలివి ఎక్కువే ఉంది. చూడు నేనేం చేస్తానో ఇప్పుడు. ఉన్నట్టుండి ఒంట్లో బాగాలేదురా. బాగా జలుబు, రొంప, తలనొప్పి ఏదోలా ఉందిరా. అమ్మకి బాగాలేనట్టుంది. నువ్వు అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకో. అత్తయ్య లేవండి, ఇదిగో మీకోసమే కషాయం కాసుకొచ్చా, తాగండి. ఛీ, ఇదేంటే ఇంత చేదుగా ఉంది? ఏం కలిపావే ఇందులో ఇలా ఉంది? విషం కలిపా అత్తయ్య. అమ్మో అమ్మో అమ్మో, ఇది నన్ను చంపాలని చూస్తుంది. కాపాడండ్రే అర్జును, కాపాడరా. ఇది నా కాఫీలో విషం కల్పించింది, అడగరా? అవును కలిపా. విషానికి విరుగుడు నాకు మాత్రమే తెలుసు. మీరు నన్ను ఎలా చూసారో, నన్ను ఏ బాధలు పెట్టారో మీ అబ్బాయికి చెప్తేనే నేను విరుగుడు చెప్తా. నువ్వు క్షమించమ్మా. నిజమేరా, నేను తనని బాధ పెట్టింది నిజమే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయం నీకు చెప్తే నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అని తాన్నే ఎలాగోలా ఏదో బాధలు పెట్టి ఇంట్లోంచి గెంటేయాలని. పర్లేదు అత్తయ్య, నన్ను క్షమించండి. నేను ఏ విషయమూ కలపలేదు. మీరు ఎలాగైనా మారి మాతో సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఇదంతా నాటకం ఆడాను.